సమరం డ్రగ్ అబ్యూజ్ ఛానల్కి స్వాగతం. మనం డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నాం. దానికే అంకితమైంది ఈ ఛానల్. ఈ రోజున యువత ఎందుకు మాదక ద్రవ్యాల వ్యసనానికి గురవుతున్నారు, యువత డ్రగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు, అంటారు. అసలు ఎందుకు అవుతున్నారు? అసలు దాంట్లోకి వెళ్దామండి. కారణానికి ఎందుకు అవుతున్నారు? అబ్బో యువత అంతా డ్రగ్స్ బానిసలైపోతున్నారు అంటున్నాము. కారణాలు తెలుసుకున్న కారణాలు మనం సరిదిద్దగలిగితే మనం తప్పకుండా యువతని రక్షిస్తాం. అందుచేత ఎందుకు అవుతున్నారని మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతలో మాదక ద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతుంది. జీవితంలో అత్యంత శక్తివంతమైన, సృజనాత్మకమైన, ఆశావహమైన దశ యువత దశలోనే. కొందరు మాదక ద్రవ్యాలను బారిన పడడం బాధాకరంగా ఉందండి. ఈ సమస్యను అర్థం చేసుకోవడం ద్వారా మనం దాని పరిష్కారం కనుగొనగలుగుతాం. ఎందుకు అవుతున్నారనేది ముందు తెలుసుకోవాలండి. ఊరికే యువతలైపోతున్నారు, వీళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాళ్ళ భవిష్యత్తు చేతులు పాడు చేసుకుంటున్నారు అని అంటున్నాం. కానీ ఎందుకు? మొదటి కారణం ఏంటంటే, యువత మాదక ద్రవ్యాలకి ఆకర్షణ ఉన్న ప్రధాన కారణం కుతూహలం. తెలుసుకోవాలనేది ఏమిటో ఏదో ఉంది, ఆసక్తి అన్నమాట. కుతూహలం. ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుందిలే. ఇది జనరేషన్ జెడ్, ఆల్ఫా జనరేషన్ కూడా ఉందండి. ఒక్కసారిగా వచ్చాను. అందులో ఎప్పుడు చూసిన పిల్లలు ఒక్కసారి ఉంటుంటారు వాళ్ళు. ఈ ఒక్కసారి కూడా ఎన్నిట్లో అడుగుతారు పిల్లలు. జనరేషన్ జెడ్ కానివ్వండి, ఆల్ఫా జనరేషన్. ఒకసారి ఇవ్వా, ఒక్కసారి చూడండి ఇవ్వా. ఈ ఒక్కసారి మాట చాలు మీరు కామన్గా వింటారు. పెద్దవాళ్ళు అనరు, పిల్లలు మాత్రం ఒక్కసారి నేను చూడవు, ఒక్కసారి చూపించు నువ్వు, ఒక్కసారి నేను రాయి నువ్వు, ఒక్కసారి తీయి నువ్వు, ఒకసారి పట్టుకొని నువ్వు. ఆ ఒక్కసారి ఏమిటో ఎన్నిట్లో వస్తుందో ఒక్కసారి కుతూహలం. ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది? అందరూ చేస్తున్నారు కదా, నాకేమి కాదు అనే ఆలోచనలు చాలామందిని మొదటడుగు వేయిస్తాయి. కుతూహలం ఈ రంగా మొదలు. కానీ ప్రతి వ్యసనం కూడా ఒక చిన్న మోతాదుతోనే ప్రారంభమవుతుంది, గుర్తుంచుకోండి. ఒక్కసారిగా చాలా కొద్ది దీంతో అయిపోతుంది, దీంతోనే అని. కానీ గుర్తించండి యువత, ప్రతి వ్యసనం ఒక చిన్న మోతాదుతోనే ప్రారంభమవుతుంది. ఒకసారి సరదాగా మొదలైన అలవాటు క్రమంగా నియంత్రణ తప్పి వ్యసనంగా మారుతుంది. అందుకే ఒక్కసారి మాత్రం ఆలోచనే ప్రమాదకరమైనది. అందుకనే ఒక్కసారి మాత్రమే అని చూసారా, ఈ ఆలోచన చాలా ప్రమాదకరమే. చాలా విషయాలు ఇదే కదా, మాదక ఎన్నిట్లోనే ఒక్కసారి అనేది ఇది. ఇక మరో ముఖ్య కారణం తోటి స్నేహితుల ఒత్తిడి, పీర్ గ్రూప్ ప్రెషర్. పీర్ ప్రెషర్ అంటే తోటి స్నేహితుల యొక్క ప్రభావం, వాళ్ళ ఒత్తిడి. తోటి స్నేహితుల ఒత్తిడి. పీర్ అంటే తోటి స్నేహితులు, పీర్ గ్రూప్ స్నేహితులు వాళ్ళ గ్రూప్ అన్నమాట. పీర్ గ్రూప్ ప్రెషర్. యుక్త వయసులో యువత తమ స్నేహితుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. స్నేహితుల మధ్య స్పెషల్గా కనబడాలని, వారికంటే తక్కువగా కనబడకూడదనే భావంతో కొందరు డ్రగ్స్ వైపు అడుగులు వేస్తారు. కొందరు నా కామన్ అండి, వాడికంటే నేను స్పెషల్గా ఉండాలిరా, వాడు ఏది మంచిది అనుకుంటున్నాడు, గెంతులు వేస్తున్నాడు, స్టెప్పులు వేస్తున్నాడు, కబుర్లు చెప్తున్నాడు, మాటలు బాగా చెప్తున్నాడు, వాడి మాటలతో అందరు పల్టీలు కొట్టిస్తున్నాడు, నేనా నా తక్కువ, నేను డల్గా ఉన్నాను, నేను ఉండను డల్గా, అంతే, నేను వాడికంటే పెంచాల్సిందే, వాడికంటే నేను బాగుండాల్సిందే. ఈ పీరుగు దాంట్లో వాడికంటే ఎప్పుడు కంపారిజన్ చేస్తారు, వాడికంటే నేను బాగుండాలి, అంతే.
డ్రగ్స్ వైపు అడుగులు వేస్తాడు కదా దాంతో. ఒక్కడితో పోల్చుకుని వాడికంటే నేను బాగున్న డ్రగ్స్ వైపు అడుగులు వేస్తారు. స్నేహితులు జీవితాన్ని నిర్మించగలరు. స్నేహితులు జీవితాన్ని నిర్మించగలరు, నాశనం కూడా చేయగలరు. గుర్తించండి, మంచి స్నేహితులు పక్కవాడి జీవితాన్ని నిర్మించగలరు. చెడ్డ స్నేహితుడు జీవితాన్ని నాశనం చేస్తారు. ఇద్దరు స్నేహితులే, వాడు గుడ్డు వాడు బ్యాడు. చిన్నప్పుడు కథలు చేయడం, రాము సోము. రాము చాలా మంచివాడు, వాడితో స్నేహం ఉంటే వాడు ఇలా చేస్తా ఉంటాడు, వాడితో స్నేహం చేస్తూ ఉంటాడు. సోము చెడ్డవాడు, వాడు ఎలా ఉంటే చేస్తాడు. అలాగే మంచి స్నేహితులు చెడ్డ స్నేహితులు ఉన్నారు తప్పకుండా, దాంట్లో ఉన్నారు. గుర్తించడం లేని ఉందంతా. అంచేత మంచి స్నేహితుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు, చెడు స్నేహితుడు ప్రమాదకర మార్గంలోకి నెట్టివేస్తాడు. అది గుర్తించాలి. ఇక మూడవదండి కారణం, ఇప్పటి యువత ఎదుర్కొన్న మరో పెద్ద సమస్య ఒత్తిడి, స్ట్రెస్ అండి. స్ట్రెస్సు ఎవరిని అడిగిన స్ట్రెస్సు ఆ డ్రెస్సులు ఎలా ఉన్నాయో స్ట్రెస్ కూడా ఏదో కొద్ది డ్రెస్సులు 3-4 రకాలు ఉండే. ఇప్పుడు ట్రెండింగ్ డ్రెస్సులే డ్రెస్సులు. మీరు ఒకసారి డ్రెస్సుకి వెళ్ళండి, బట్టల షాప్కి డ్రెస్సులకి ఎన్ని రకాల డ్రెస్సులు ఉంటాయో. ఆ రెండుకంటే స్ట్రెస్సులు అండి. వాటితో ఆ డ్రెస్ నాకు లేదు, ఈ డ్రెస్ నాకు లేదు, అది లేదు, ఇదే. కానీ స్ట్రెస్ అన్నమాట. ఈ స్ట్రెస్ దేనికి వస్తున్నాయి? చదువుల వల్ల, పోటీ పరీక్షల వల్ల, ఉద్యోగాన్వేషణలోను, కుటుంబ పరిస్థితుల వల్ల, ప్రేమ వైఫల్యాలు, ఆర్థిక సమస్యలు వంటి అనేక కారణాలతో యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. స్ట్రెస్. కొందరి ఒత్తిడిని తట్టుకోలేక తాత్కాలిక ఉపశమనం కోసం డ్రగ్స్ని ఆశ్రయిస్తున్నారు. కానీ డ్రగ్స్ ఒత్తిడిని తొలగించవు. డ్రగ్స్ ఒత్తిడిని తొలగించవు. అది గుర్తించండి. క్షణికంగా అనిపిస్తున్నాయి కానీ యాక్చువల్గా డ్రగ్స్ ఒత్తిడి తొలగించవు. అవి సమస్యలను మరింత పెంచుతాయి. టెంపరీగా అనిపిస్తారు కానీ ఈ డ్రగ్స్ ఒత్తిడిని తొలగించవు, సమస్యల్ని పెంచుతాయి. బాగా గుర్తుంచుకోండి. సమస్యలకు పరిష్కారం ధైర్యంగా ఎదుర్కోవడంలో ఉంది కానీ వ్యసనాల్లో కాదు. ఇవి చెప్పడం కోసమే ఛానల్ అండి. ఈ విషయం చెప్పడం కోసమే ఛానల్ చెప్పాం. ఎందుకంటే సమస్యల పరిష్కారం ధైర్యంగా ఎదుర్కోవడంలో ఉంది, వ్యసనాల్లో కాదు. కుటుంబ వాతావరణం కూడా యువత ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల మధ్య కలహాలు, ప్రేమాభిమానాల లోపం, నిర్లక్ష్యం, అధిక నియంత్రణ, పిల్లలతో సరైన సంభాషణ లేకపోవడం వంటి పరిస్థితులు యువతను ఒంటరితనానికి గురి చేస్తున్నాయి. స్ట్రెస్ వస్తున్నాం కదా. ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? తల్లిదండ్రుల మధ్య ఉన్న కలహాలు. వాళ్ళు కొట్టుకుని చస్తుంటారు, అరుచుకుని చస్తుంటారు, ఒకళ్ళు మాట్లాడుకోరు. ఒరేయ్ పోయి మీ అమ్మతో చెప్పరా అంటే, అదేంటి పోయి మీ నాన్నతో చెప్పరా, చెప్పుకోరు ఇద్దరు. నువ్వే చెప్పే అంటే, నువ్వు చెప్పరా అని ఒక చెప్పగా కూడా కూర్చుంది. చెప్పగా కూర్చుంది, పోయి చెప్పానుగా అంటుంది. ఇలా ఉన్నాయి కుటుంబాల్లో. అంచేత తల్లిదండ్రుల మీద కలహాలు, ప్రేమాభిమానాల లోపం, నిర్లక్ష్యం, అధిక నియంత్రణ, పిల్లలతో సరైన సంభాషణ లేకపోవడం వంటి పరిస్థితులు యువతను ఒంటరితనానికి గురి చేస్తున్నాయి. ఆ సమయంలో వారు రాంగ్ ఫ్రెండ్స్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, ఆదరణ, పరస్పర విశ్వాసం ఉంటే యువత వ్యసనాల బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. తెలుసుకుంటున్నారు కదా ఎందుకు యువత డ్రగ్స్ బానిసవుతున్నారో. ఒకటి కుతూహలం, రెండోది పీర్ ప్రెషరు, మూడవది స్ట్రెస్, ఒత్తిడి. ఆ ఒత్తిడి ఇంట్లో కూడా ఒత్తిడే. ఇక నాలుగోదండి తెలియదు ఏముంది, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అంత దేనికి ఉంది? ఇటీవల కాలంలో సోషల్ మీడియా, వినోద మాధ్యమాల ప్రభావం కూడా పెరిగింది. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు, సోషల్ మీడియా పోస్టులు మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో కొందరు యువత డ్రగ్స్ను ఆధునికతకు, స్టైలుకు, ధైర్యానికి చిహ్నంగా భావించే ప్రమాదం ఉంది.
ఈ సోషల్ మీడియాలో చూడడంలో ఎలా వస్తానండి, డ్రగ్స్ తీసుకుంటే ఇది మోడర్న్ స్టైల్, అమ్మాయిలు అబ్బాయిలు కూడా డ్రగ్స్ తీసుకోవడం మోడర్న్ స్టైల్. తీసుకునేవాడు పాతకాల మనిషి. మనం మోడర్న్గా ఉండాలి. ఏంటిది వ్యవహారం? మోడర్న్గా ఉండాలంటే డ్రగ్స్ తీసుకోవాలి, కిక్కు రావాలి, గంతులు వేయాలి, ఏ మ్యాన్ అంటే ఏ మ్యాన్ అనుకోవాలి. అది మోడర్న్ ట్రెండ్, మోడర్న్ స్టైల్. ఏంటో ముసలోళ్ళు తాతగాళ్ళది బామ్మగారి రోజులు నాన్సెన్స్. చండాలుగా పాత పద్ధతులు. ఏ మాత్రం వీళ్ళకి మోడర్న్ వ్యవహారం లేదు, వీళ్ళు పాత మనుషులు, పాతకాలం మనుషులు. ఇదండి ఈనాటి ఈ జనరేషన్ జడ్డును ఆల్ఫా జనరేషన్ బుద్ధులండి. వాళ్ళంతా పాతకాలం మనుషులు, వేస్ట్ ఫెలోస్. ఈ యాటిట్యూడ్ అండి కొడుతుంది డ్రగ్స్కి. స్టైల్కి, ధైర్యానికి చిహ్నంగా భావించే ప్రమాదం ఉంది. కానీ వాస్తవానికి డ్రగ్స్ వినియోగం ఆధునికత కాదు, అది ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని నాశనం చేసే ప్రమాదం ఉంది అలవాటు. ఈ మన ఛానల్ ఎందుకోసం అంటే ఈ రకమైన యాటిట్యూడ్ని చేంజ్ చేయడం కోసమే చెబుతున్నాం. ఇలా ఎన్నున్నాయి, ఇప్పుడు చాలా చెప్తూ తెలుసుకున్నాం. ఇందని కాదు, మీరు చాలా సింపుల్ అనుకున్నారు. ఎంత ఈ డ్రగ్స్ వేరకాతలో ఈ నేపథ్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకనే డైలీ పెట్టాం ఈ ఛానల్ని. డైలీ పెట్టడం కారణం ఏంటంటే మనుషులు కనీసం అండర్స్టాండ్ చేసుకో. డైలీ పెట్టిన కారణం ఉండాలి. మనుషులు యాటిట్యూడ్ లేకపోతే సమాజం నాశనం అవుతుంది. ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉంది. సమరం డ్రగ్ ఛానల్ ఆ సామాజిక బాధ్యతతోనే డ్రగ్స్ నిర్మూలన విషయంలో తీసుకోవడం కోసం పెట్టి. ఇక 5వది అంటే యువతలో ఆత్మవిశ్వాసం లోపం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అండి. ఆత్మవిశ్వాసం కాదు మనిషికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపం కూడా ఒక కారణం. సామర్థ్యాలపై నమ్మకం లేకపోవడం, జీవిత లక్ష్యాలు లేకపోవడం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం. దీనివల్ల కొందరు చెడు అలవాట్లు ఆకర్షితులవుతారు. లక్ష్యం లేని జీవితంలో వ్యసనాలకు చోటు ఉంటుంది. తెరచాపలేని నావ ఏమవుతుందండి, సముద్రంలో గిరగిరగా తిరిగి తప్పని మురుగుతుందండి. తెరచాపలేని లాగానే లక్ష్యం లేని యువత జీవితం వ్యసనాలు చోటు చేసుకుంటుంది. కానీ కళలు, ఆశయాలు, కృషి ఉన్న జీవితంలో వ్యసన స్థానం ఉండదు. గుర్తుంచుకోండి. ఎవరైతే చక్కని కళలు కంటారో, ఆశయాలు పెట్టుకుంటారో, లక్ష్యాలు పెట్టుకుంటారో, ప్రయత్నాలు చేస్తుంటారో వారి జీవితంలో వ్యసనాలు దగ్గర చేరవు. ఇదండి. ఇంకా చివరిలో ఇంకోటి ఉంది కారణం. కొంతమంది యువత డ్రగ్స్ తీసుకుంటే శక్తి పెరుగుతుంది, ఎనర్జెటిక్గా మారుతాం అనుకుంటారు. ఎనర్జెటిక్ ఏంటి? ఎనర్జెటిక్ కొంతమంది లేకపోతే డ్రగ్స్ తీసుకుంటే ఎనర్జీ శక్తిగా పెరుగుతుంది, చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఆనందం పెరుగుతుంది అనే అపోహలతో ఉంటారు. ఏమనుకుంటారండి? డ్రగ్స్ తీసుకుంటే శక్తి పెరుగుతుంటారు, చదువులో ఏకాగ్రత పెరుగుతుంటారు, ఒత్తిడి తగ్గుతుంటారు, ఆనందం పెరుగుతుంటారు. నిజమా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇవన్నీ శాస్త్రంగా తప్పని తేలిపోయింది. డ్రగ్స్ తాత్కాలిక మెదడులో మార్పులు కలిగించినా మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ లాంటి ఉంటాయండి. డోపమిన్ లాంటి కొంచెం కిక్కిస్తాయి. ఈ డ్రగ్స్ కొంచెం కిక్కిస్తాయి. అలాంటివి తాత్కాలిక మెదడులో మార్పులు కలిగించినా దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి, ఆలోశక్తిని దెబ్బ కొడతాయి, నిర్ణయ సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అయితే మనం విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి యువకుల్లో అపారమైన శక్తి ఉంది. స్వామి వివేకానంద ఏమన్నాడు? యువత ఇలాగే ప్రతి యువతలోనూ అపారమైన శక్తి ఉంటాడు స్వామి వివేకానంద. ఆరగానే ప్రతి యువకుల్లో అపారమైన శక్తి ఉంది. ప్రపంచాన్ని మార్చే సామర్థ్యం ఉంది. ప్రపంచాన్ని మార్చే సామర్థ్యం ఉంది. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. డ్రగ్స్ ఆ శక్తిని నాశనం చేస్తాయి, కళలను చెరిపేస్తాయి, జీవితాన్ని చీకటిలో నెడతాయి. అందుకే యువత తన శక్తిని విద్య, విజ్ఞానం, క్రీడలు, కళలు, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసం వంటి సానుకూల రంగాల్లో వినియోగించాలి.
చెప్పాం కదా, డ్రగ్స్లో మనలో యువతలో ఉన్న శక్తిని నాశనం చేస్తాయి. అలా చేయకుండాలంటే ఆ శక్తి ఏం చేయాలి? యువతలో శక్తిని చదువుకోవడంలో, విజ్ఞానం పొందడంలో, ఆటల్లో చక్కగా ఉండడంలో, కళలు పెంచుకోవడంలో, సామాజిక సేవ చేయడంలో, వ్యక్తిత్వ వికాసంలో సానుకూల పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళాలండి. అప్పుడే ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత భారత్ అన్నారో మనం సాధిస్తాం. ప్రపంచ దేశాల అగ్రణ మనం నిలబడతాం. అందుకోసం ఈ ఛానల్ యువతని అగ్రదేశాల సరసన మన భారతదేశం నిలబెట్టడం కోసమే ఈ చెడు వ్యసనాల బారిన పడకుండా, డ్రగ్స్ బారిన పడకుండా యువతని కాపాడాలనే ఉద్దేశంతోనే సమరం డ్రగ్ అబ్యూస్ ఛానల్ మనం మొదలెట్టాం. వ్యసనాలకు దూరంగా ఉండటానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. మంచి స్నేహితులను ఎంచుకోవాలి. జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. క్రీడలు, వ్యాయామం, పుస్తక పఠనం వంటి ఆరోగ్య అలవాట్లు పెంపొందించుకోవాలి. ఒత్తిడి వచ్చినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా కౌన్సిలర్తో మాట్లాడాలి. ఏ పరిస్థితుల్లోనూ డ్రగ్స్ సమస్య పరిష్కారం అనుకోకూడదు. మీ జీవితం అమూల్యమైనది, గుర్తుంచుకోండి యువత. మీ జీవితం అమూల్యమైనది. మీ కళలు విలువైనవి. మీ తల్లిదండ్రుల ఆశలు మీ మీద ఉన్నాయి. సమాజం మీ నుంచి ఎంతో ఆశిస్తోంది. క్షణిక ఆనందం కోసం మీ భవిష్యత్తును పణంగా పెట్టవద్దు. నిజమైన హీరో డ్రగ్స్ తీసుకునే వ్యక్తి కాదు. డ్రగ్స్కు నో అని ధైర్యంగా చెప్పగల వ్యక్తే నిజమైన హీరో. మనందరం కలిసి యువతలో అవగాహన పెంచుదాం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే జీవనశైలిని ప్రోత్సహిద్దాం. ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు తన జీవితాన్ని ప్రేమించాలని, తన లక్ష్యాలను గౌరవించాలని, తన కుటుంబాన్ని సంతోషపెట్టాలని ప్రయత్నించాలి. అంచేత డ్రగ్స్ మీ సమస్యకు పరిష్కారం కాదు. మీ కళలు, మీ కృషి, మీ ఆత్మవిశ్వాసం విజయానికి మార్గం. డ్రగ్స్కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి. మీ భవిష్యత్తుని కాపాడుకోండి. అందుకని మీరు రెగ్యులర్గా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, సమరం డ్రగ్ అబ్యూస్ ఛానల్కి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మనం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.